ఎంత చెప్పు నాను సుధాకర్ నా ఎంత చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. వెల్కమ్ టు పీలేరు మార్కెట్లో ప్రతి ఆదివారం ఇక్కడ తెల్లవారుతో 4 గంటలకి 4:30కే స్టార్ట్ అయిపోతుంది మార్కెట్. ఈ మార్కెట్లో ప్రతి ఆదివారము పొట్టేండ్లు, చిన్నపిల్లలు, మేకలు, మేకపోతులు, గొర్రెలు, సూటి గొర్రెలు, పిల్లల గొర్రెలు మొత్తం అన్ని మార్కెట్ అయితే జరుగుతుందండి. ఇక్కడ వచ్చి మార్కెట్లో ఏం రేట్లు పోతున్నాయి ఏమై అనేది మీకు డైరెక్ట్గా రైతులతో కానీ వ్యాపారస్తులతో కానీ మాట్లాడి ఏం రేట్లు పోతున్నాయి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. వీడియో నచ్చి మీకు అర్థమైంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారు మీరు అనుకుని ఆశిస్తున్నాను. సో ఇప్పుడైతే మార్కెట్లో ఏమొచ్చినాయి ఏమనేది చూద్దాం అనమాట. ఈ వీడియోలో చిన్నపిల్లలు అంటే పెంచుకోవడానికి, ఇంటికాడ సాకుకోవడానికి చాలామంది అడుగుతుంటారు. 3 months నుంచి 6 months 8 months లోపల పిల్లలు ఏం రేటు పడుతున్నాయి అనేది మీకు రేట్లు వాళ్ళని అడిగి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి చూపిస్తాను. చూడండి, మీకు వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మీకు అర్థమయ్యే విధంగానే చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో అంతా ఒక 3 months 3.5 months ఉంటారు అనమాట. సో ఇవైతే చూడండి ఒకసారి పిల్లలు. దీంట్లో మన లోకల్ పిల్లలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. లోకల్ పిల్లలు అన్నా, గూడెల పిల్లల లోకల్ అన్న ఇవే అన్ని లోకల్ పిల్లలే కదా, అంతా 3 నెలల పిల్లలే కదనా. ఏం రేటుకి అయిందనా? 13,800. ఫ్రెండ్స్ చూడండి అంతా ఒక 3 months పిల్లలు అనమాట. 13,800తో వ్యాపారం అయితే అయిపోయిందండి. చూస్తే 13,800, 13,800 రూపాయలు. ఈ బ్యాచ్ లో అయితే 13,800 అయితే వ్యాపారం అయితే అయిపోయింది. చూడొచ్చు అంతా 3 నెలల పిల్లలు. ఇవైతే సాక్కోవడానికి అయితే బాగుంటాయి అనమాట. ఇక్కడి నుంచి ఈ స్టేజ్ నుంచి తీసుకొని పోతే ఇంకా ఒక 3 నెలలు ఇంకొక 3 నెలలు మెప్పితే మళ్ళీ అయితే సేల్స్ కి అయితే రెడీగా ఉంటాయి. చూడొచ్చు ఇక్కడైతే వ్యాపారం అయితే అయిపోయినాయి. ఈ బ్యాచ్ లో కాస్త పైన కూడా ఉన్నాయి. చూడండి, చూస్తే ఇవంతా 13,800 వ్యాపారం అయితే అయింది. చూడొచ్చు వ్యాపారం అయితే అయింది అనమాట. ఇవి ఫ్రెండ్స్ చూస్తే 13,800 వ్యాపారం అయింది కదా. అయిందేనా? ఆయనేనా? తీస్తానబ్బా ఇదేమో. ఫ్రెండ్స్ చూస్తే అన్ని ఎన్ని కొన్నారు ఏమనేది అడుగుదాము. మీకైతే రేట్ అర్థమైంది అనుకుంటున్నాను. పిల్లలు అయితే బాగుంటాయి, సూపర్గా ఉంటాయండి. చూడొచ్చు ఈ బ్యాచ్లో అయితే. హాయ్ ఉన్నాడు, బిజీగా ఉన్నాడు. ఫ్రెండ్స్ చూస్తే అంతా ఒక 3 months 4 months ఏజ్ గ్రూప్ పిల్లలు అనమాట. ఇవే చూద్దాం మనం. ఈ బ్యాచ్ లో అయితే చూసినాం కదా. ఈ బ్యాచ్ హాయ్ కాదు, మీరు తెచ్చినట్టు ఏవే? మీరు ఏది తెచ్చినట్టు ఏవే అయిపోయినాయా? ఇప్పుడు ఏడ పట్టుకున్నారా? ఓకే. ఫ్రెండ్స్ అదే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో. ఇవంతా 3 months ఏజ్ గ్రూప్ లో అనమాట. ఇవంతా చూద్దాము మనం అయితే. అన్నా ఎవరినా? నేనా? ఏం చెప్పారన్నా? జత 16.5. ఫ్రెండ్స్ చూడండి 16,500 అంతే చెప్తానండి. 16,500 అయితే చెప్తానండి చెప్పడము. అంతా 4 నెలలు ఉందనా? 6 నెలలు ఉందా? 6 months ఏజ్ గ్రూప్ అని చెప్తున్నాడు. 6 నెలలు ఒకవేళ ఉండకపోవచ్చు, కొంచెం ఇటు అటు ఉంటాయి. 16,500 అయితే చెప్తున్నాడు. 16,500, 16,500 రూపాయలు చెప్తున్నాడు అనమాట. ఈ బ్యాచ్ లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటది. 16,500 అయితే చెప్తున్నాడు. చూడు పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నాయా? పెద్దవి కావాలంటావా? నెక్స్ట్ ఈ బ్యాచ్ చూద్దాం. అన్నా ఏం చెప్తానన్నా? జత ఏం చెప్తానన్నా? 12,000. ఎన్ని నెలల పిల్లన్నా? 3 నెలలు ఉందా? 3 నెలల పిల్లలా? ఫ్రెండ్స్ చూస్తే 12,000కి చెప్తానండి. ఇది 12,000 రూపాయలు అయితే చెప్పడము. 12,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. ఇవంతా ఒక 3 నెలల ఏజ్ గ్రూప్ ఉంటుంది. 3 months ఏజ్ ఉంటుంది అనమాట. ఇవి 3 నెలల పిల్లలు చెప్పడం అయితే 12,000 వ్యాపారం అయితే ఉంటుంది. చూద్దాం కాస్త ఇవి కొంచెం పెద్దగా ఉన్నట్టు. అన్నా ఏం చెప్పావన్నా? 15.5. ఎన్ని నెలల పిల్లలు ఇవే?
4 నెలలు ఉంటాయా? 15,500 అయితే చెప్తున్నానండి. ఇవి 15,500 అయితే చెప్తున్నాడు చెప్పడము. వ్యాపారం అయితే ఉంటుంది. 15,500, 15,500, 15 అయితే 500 అయితే చెప్తున్నాడు చెప్పడము. వ్యాపారం అయితే ఉంటుంది. 4 months ఏజ్ గ్రూప్ అండి. ఇవి 4 నెలల ఏజ్ గ్రూప్. ఇవైతే 4 months అండి. ఇవి 4 నెలల పిల్లలు 15,500 చెప్తున్నాడు. అవైతే 12,000 అయితే చెప్తున్నాడు. అవి చిన్న పిల్లలు కాబట్టి. సో ఇంకైతే ఈ బ్యాచ్ అంతా కూడా ఇవే. ఈ బ్యాచ్ లో దగ్గర 20-25 పిల్లల దాకా ఉన్నాయి. ఈ బ్యాచ్ లో ఏదైనా కూడా 15,500 చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం ఈ బ్యాచ్ లో ఏం చెప్తాడు అనేసి. ఇక్కడ ఒక చిన్న పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి ఒక 3 నెలల పిల్లలు ఉండొచ్చు. అన్న ఏం చెప్పావన్నా? ఇవే 13,500. ఎంత 3 నెలలనా? 13,500 అయితే చెప్తున్నాడు. ఇవి 13,500 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది. 13,500. 13 అయితే 500 అయితే చెప్తానండి. అంతా 3 నెలల పిల్లలు ఉన్నాయి. 3, 6, 9, 10 పిల్లలు అయితే ఉన్నాయి. 13,500 వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాబట్టి 13,500 అయితే చెప్తాడు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ అవి కూడా సేమ్ ఏజ్ గ్రూపే. ఓ 3 months పిల్లలు అయితే ఉంటాయి. అవి కూడా 3 months, ఒక 4-5 రోజులు ఇటు ఉండొచ్చు. ఏం చెప్తాడు అన్న? ఏం చెప్తాను ఇవి? 13 అండి. ఇవి కూడా సేమ్ 13,500 అయితే చెప్తానండి. ఇవి 13,500 అయితే చెప్తాడు. ఈ లోకల్ పిల్లల గూడూరు పిల్లలు? ఇవే లోకలే కదా. 13,500, 13,500 అయితే చెప్తానండి. 13 అయితే 500 అయితే చెప్పడం ఉంది. వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది ఫిక్స్ రేట్ కదా కాబట్టి కాస్త ఒక 500 రూపాయలు ఇటు ఉండొచ్చు అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఈ బ్యాచ్ కూడా అంతే సేమ్ ఒకే ఏజ్ పిల్లలు ఉన్నట్టు. ఇవైతే ఏం చెప్తాడు అన్నా? ఏం చెప్తానన్నా? 13,000, 13,000 అయితే చెప్తానండి. ఇవి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. అంతా ఒక 4-5 రోజులు లేదంటే 10 రోజులు డిఫరెన్స్ ఉండొచ్చు. వచ్చే 13,000 అయితే చెప్తాడు. 13,000 రూపాయలు అయితే చెప్తాడు అనమాట. 13,500 అయితే చెప్తాడు. 13,000గా చెప్తాడు అనమాట. ఇవి ఈ పిల్లలు ఈ బ్యాచ్లో ఇక్కడ చూసేది అన్నీ ఒకే ఏజ్ లో ఉన్నట్టున్నాయి చూడడానికి. అవి 4 నెలల పిల్లలు పోతే ఇవి 3 నెలలు, 2.5 నెలల, 3 నెలలు ఆ విధంగా ఉంటాయి. 13,000 అయితే చెప్తాడు. 13,000 రూపాయలు అయితే 7,500 రూపాయలు ఒక్కొక్క పిల్లని చెప్పడము. 7,500 రూపాయలు అయితే చెప్తాను ఒక్కొక్కటి. అంత 3 నెలల పిల్ల ఒక్కొక్కటి ఎత్తుకుంటే 7,500 రూపాయలు, 7,500 రూపీస్ అయితే చెప్తాను అనమాట. 2 అయితే సరికి 13,000 రూపాయలు. ఇంకా దాంట్లో కూడా వ్యాపారం ఉంటుంది కాబట్టి ఒక 12,500 లేదంటే 13,000 లోపల అయితే ఇవ్వచ్చు. 13,500 చెప్పింది. 13 చెప్పినట్టు ఏమైతే 12,500, 12,000 ఆ విధంగా అయితే ఇవ్వచ్చు. అప్పుడు 12,000 అంటే ఒక్కోటి ఎంత పడుతుంది? 6,000 రూపాయలు పడే అవకాశం అయితే ఉంది. 6, 6,500, 7,000 మధ్యలో అయితే పడుతుంది. ఒక్కొక్క పిల్ల ఈచ్ 1 అయితే 7,000 ఆ విధంగా పడుతుంది. సో కొంచెం ఏజ్ పెంచుదాం ఇప్పుడు. 12,500, 12,500 అయితే చేసుకుంటున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇవైతే కొంచెం ఏజ్ పెరుగుతాయి దీంట్లోకి. ఇవి వచ్చి ఒక 5 or 6 months ఉండొచ్చు. ఒక 6 నెలల పిల్ల. 6 నెలలు ఉంటుందనా? ఎక్కువ ఉందా? 6 నెలలు. ఏం చెప్తాను చేత? 19,500, 19,500 అయితే చెప్తానండి. 19 అయితే 500 రూపాయలు అయితే చెప్తానండి. ఈ బ్యాచ్ లో 19,500 రూపాయలు చెప్తున్నాడు. చూస్తాను నా వీడియోలు చూస్తాను రా. ఓకే, మీరేమన్నా కొన్నారా అమ్ముతా ఉండరా? ఇవేనా కొంటా ఉండరా? ఏం అడిగినారా? 16,500 అడిగారు. వాళ్ళు 19,500 చెప్తా ఉన్నారు. చాలా తేడా ఉంది. 3,000 రూపాయలు తేడా ఉంది. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే 16,500 అయితే అడుగుతా ఉంటారంట. ఏ ఊరి నుంచి వచ్చారా? గాలివీడు. ఎట్లుంది సంత? బాగుందా? మీరు గాలివీడు సంత కూడా జరుగుతుంది కదా? ఇంత సంత అయితే అది కూడా పెద్దదే. ఫ్రెండ్స్ చూస్తే 60,500 అయితే అడుగుతా ఉంటారు. 19,500 అయితే చెప్పినాడు అనమాట. మధ్యలో అయితే వ్యాపారం జరుగుతుంది. 19,500 అయితే చెప్పడము. ఇవి కూడా సేమ్. ఇవి కూడా ఏం చెప్పావనా? ఏం చెప్తానా? 15,000. ఎన్ని నెలలు? 5 నెలలు ఉందా? 4 నెలలు. ఫ్రెండ్స్ చూస్తే 4 months ఏజ్ గ్రూప్. 4 months 15,000 అయితే 15,000 అయితే ఎత్తాడు. 15,000 రూపాయలు అయితే ఎత్తాను అనమాట. చెప్పడము 15,000 రూపాయలు అయితే ఎత్తాడు అనమాట. ఒక్కోటి 7,500. 5 months ఏజ్ గ్రూప్ లేదా 4 months ఏజ్ గ్రూప్ 7,500. ఏలా అయితే 500 రూపాయలు అయితే ఒక్కొక్కటి 2 కలిపి 15,000 అయితే చెప్తాను అనమాట. సో ఇక్కడైతే కొంచెం చిన్నవి ఉన్నాయి. దానికంటే ఇప్పుడు చూపించిన దానికంటే ఏమన్నా పట్టినవా? అమ్ముతాడవా? ఏం చెప్తానా అన్నా? 11,500 జత. ఫ్రెండ్స్ చూస్తే 11,500 అయితే చెప్తున్నాడు. ఈ పిల్లలు అంగళ్ళు, కదిరి,
ఆ విధంగా అక్కడైతే ఉంటాయి అనమాట ఈ పిల్లలు. 11,500 11,500 ఒక్కొక్కటి వచ్చి 5,500 5,750 ఇట్లా చెప్తాడు. 5,000 ఆ విధంగా చెప్తాడు ఒక్కొక్కటి. ఇక్కడ ఇంకో బ్యాచ్ అయితే ఉండదు. ఇవైతే ఏదైతే అన్న ఏం చెప్పారన్నా? 18,000. ఎంత వయసు పిల్లలు ఇవే? ఏంది నా 2.5 సంవత్సరం ఉంటుంది. 7 నెలలు 8 నెలలు కూడా ఉండదులే. 8 నెలలు కూడా ఉండదు. ముదిరి పిల్లడా? 18,000 చెప్తున్నాడు. ఫ్రెండ్స్ చూస్తే 18,000 అయితే చెప్తున్నాడు అండి. 18,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అంతా ఒక 7 నెలల పిల్లలు ఆ విధంగా ఉండదు, అంతకంటే ఎక్కువ ఉండదు. 7 months ఏజ్ గ్రూప్ 18,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట చెప్పడం. 8,000 అంటే 9,000 రూపాయలు అయితే ఒక్కొక్కటి చెప్పడం. 9,000 అయితే ఒకటి చెప్తున్నాడు. ఇవే ఈ చిన్న పిల్లలు ఉన్నట్టున్నాయి, ఇవి ఎర్ర పిల్లలు. నా ఏం చెప్పాను జత? 13,500 13,500 అయితే చెప్తున్నాడు. ఇవి 13 అయితే 500 రూపాయలు అయితే చెప్తున్నాడు. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. ఇవంతా ఒక 4 నెలల పిల్లలు అట్లా ఉంటాయి. 13,500 అయితే చెప్తాడు. 13,000 అయితే చెప్తాను అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకో బ్యాచ్లో అయితే వ్యాపారం జరుగుతున్నాయి. ఈ బ్యాచ్లో ఏం చెప్తారు కొడుకు చూస్తే ఇవి అంతా ఏజ్ గ్రూప్ వచ్చి 4 or 5 months ఉంటాయి. 5 నెలల పిల్లలు అయితే ఉంటాయి అనమాట. ఇవి ఏం చెప్తారో కనుక్కుందాం. అన్నా ఏం చెప్తారన్నా జత? వ్యాపారం అయితే జరుగుతుంది. ఇక్కడైతే ఒక 5 నెలల పిల్లలు, లేదంటే కొన్ని అయితే 6 నెలల పిల్లలు ఆ విధంగా ఉన్నాయి. వ్యాపారం అయితే జరుగుతుంది. సో మనం అయితే వాళ్ళు వ్యాపారంలో ఉన్నప్పుడు మనం ఆడకూడదు. నెక్స్ట్ అడుగుదాము ఏమైనా ఉంటే ఏం చెప్తారో కనుక్కుందాం. ఇవైతే కాస్త పెద్దగా ఉన్నాయి. ఏం చెప్పాను ఇవే? 19,500 చెప్పావు. 19,500 అయితే చెప్తున్నాడు. ఇవి చెప్పడము 19,500 అయితే చెప్తున్నాడు. 19 అయితే 500 రూపాయలు చెప్తున్నాడు అనమాట. ఇవి కొమ్ములు వచ్చినాయి. ఒక 8 నెలల పిల్లలు ఆ విధంగా ఉంటాయి. మేపులో కాస్త తక్కువ ఉన్నాయి. నా ఏం చెప్తానా? 15,500 15,500 అయితే చెప్తానండి. ఇవి చెప్పడము 15,500 అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. ఒక 4 నెలల ఏజ్ గ్రూప్ ఉంటుంది, లేదా 4 లేదా 5 నెలలు అయితే ఉంటాయి. వెయిట్ లైవ్ వెయిట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించిన పిల్లలు 6 నెలలు 7 నెలల పిల్లలు అన్నీ కూడా లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 14 కిలోల నుంచి 18 కిలోల వరకు వస్తాయండి. లైవ్ వెయిట్ మటన్ కాదు. 14 నుంచి 18, కొన్ని అయితే ఒకవేళ 20 కిలోలు రావచ్చు. మిగతాది ఎంత ఒక 14, 15 కిలోలు ఆ విధంగా రావచ్చు. సో ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉంటుంది. ఏం చదువుతారు అనుకుందాం. ఏం చెప్పావనా? 15,500 15,500 అయితే చెప్తానండి. ఇవి చెప్పడము ఎంత ఏజ్? 4 నెలలు ఉందేనా? 4 months ఏజ్ గ్రూప్ అండి. 15,500 అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ ఇవి చూద్దాం. అన్న ఏం చెప్పావన్నా? ఇవే 19,500. ఎంత వయసు పిల్లలన్నా? 6 నెలలు 19,500 అండి. ఇవి 6 months ఏజ్ గ్రూప్ 19,500 అండి. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 16 కిలోలు 15, 16 ఆ విధంగా రావచ్చు అండి. మొత్తం కూడా అంతే. ఈడైతే కొంచెం నైస్గా ఉన్నాయి పిల్లలు. ఇవి చూద్దాం ఏం చెప్తారు. బ్రదర్ ఏం చెప్పారు? 18,500. ఎంత వయసు పిల్లలు ఇవే? 6 నెలలు అండి. 18,500 అయితే చెప్తున్నాడండి. ఈ బ్యాచ్ లో 18,500 అయితే చెప్తున్నాడు. 18,000 ఆ విధంగా చెప్తున్నాడు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 14 లేదా 15 కిలోలు రావచ్చు అండి. ఇవి 14, 15 కిలోలు వస్తాయి అంతే. ఆ విధంగా పడతాయి అనమాట. ఏం చెప్తానా? ఆయన రేటు చెప్పలేదబ్బా, వద్దులే మనం ఆయన కలపెట్టకూడదు. సో అది ఫ్రెండ్స్ అయితే చూసాం కదా. 6, 7 నెలల పిల్లలు అయితే చూసాము. ఇంకొచ్చి ఏమన్నా ఉంటే ఇంకొక బ్యాచ్ లో చూద్దాము. ఏవే 46,000 ఇదే. ఓకే ఓకే. పోతుల వీడియోలో పోదాం మళ్ళీ. నెక్స్ట్ చూద్దాం ఏమన్నా ఉన్నాయా మనకు చూపించేటి. ఎక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి. ఈ చిన్న అన్న ఏం చెప్పావనా? ఇవే వీడియో తీసుకోండి దానికి. యూట్యూబ్ వీడియో తీసుకుంటారు. నేను మీరు రేట్ చెప్పినారంటే మిమ్మల్ని తీసి టీవీలో వేస్తా, వీడియోలో వేస్తా. హాయ్ అన్నా. లే అట్లనే కాదు, ఏం రేటు పోతానే ఈ సంతలో ఏమేని అన్నా? ఏం చెప్తారు జత?
ఫ్రెండ్స్ వ్యాపారం అయితే జరుగుతుంది. అంతా ఒక 3 లేదా 3.5 నెలల పిల్లలు అట్లా ఉంటాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 10 కిలోలు 12 కిలోలు ఆ విధంగా వస్తాయండి. ఇవి అంతా 3 or 4 months కిడ్స్ అనమాట. ఇవి వ్యాపారం అయితే జరుగుతుంది. ఏం రేటు అడుగుతారో చూద్దాం మనము. ఏం రేటు చెప్తాను తెలియదా? 15,500 అయితే చెప్తానండి. ఇవి 15 అయితే 500 రూపాయలు చెప్తాను చెప్పడము. వ్యాపారం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది, పెద్ద బ్యాచ్. ఎవరు అమ్మేనన్నా? వీడియో తీసుకుంటానా? అమ్మేనారా కొన్నారు? ఓకే ఫ్రెండ్స్, ఇవైతే కొన్నారట. చూద్దాము. ఇవన్నీ ఒకే కట్టలో ఉన్నాయి. ఎన్ని పిల్లలు కొన్నారన్నా? 26 పిల్లలు కొన్నారు. ఒకే కట్టలో ఉన్నట్టుండే. ఇవి 26 ఉన్నాయండి. మొత్తం 26 అయితే ఉన్నాయి ఒకే బ్యాచ్లో. ఇవి ఈ పిల్లలు అయితే ఒకే బ్యాచ్ అంట. 26 పిల్లలు అయితే ఉన్నాయి. సో చూద్దాం. ఎన్ని నెలల పిల్లలు ఉన్నాయి ఇవి? ఎన్ని నెలలు ఉంటాయి? ఒక 6 నెలలు లేదా 7 నెలలు ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉందా? 8 నెలలు ఉందా లోపలే? ఒక 6-7 నెలలు అట్లా ఉంటుంది. ఏం రేటుతో కొన్నారు? జత ఏం రేటుతో కొన్నారు? 17,500తో కొన్నారు. ఏ ఊరు నుంచేనా? ఇక్కడ కొన్నారు. ఏ ఊరికి మీది? ఏ ఊరు? నడిపిచర్ల, చెర్లోపల్లి దగ్గర. ఓకే ఓకే. మాది ఈ ఊరేలే, పీలేరులే. 17,500 అయితే కొన్నారు. 70,500తో కొన్నారంట. ఇవి చూడొచ్చు. 17,500తో కొన్నారు. పిల్లలు అయితే బాగా యాక్టివ్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం మేపులో తక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. సో 17 అయితే 500 రూపాయలతో సోల్డ్ అయిపోయినాయండి. ఇవి మొత్తం 26 పిల్లలు అయితే అయిపోయినాయి. 17,500తో అయిపోయినాయి. ఇవి వెయిట్ వచ్చేసరికి మటన్ పర్పస్ లో ఒక 10-11 కిలోలు ఆ విధంగా పడతాయండి. ఇవి అంతకంటే ఎక్కువ పడేటికి లేవు. ఏదైనా 1-2 ఉంటే 12-13 కిలోలు పడచ్చు. ఇంకొచ్చి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 18-20 లోపల అయితే వస్తాయండి. ఇవి 18-20 కిలో బిలో లైవ్ వెయిట్. మటన్ పర్పస్ లో 12 కిలో, 10 or 12 కిలో మధ్యలో అయితే మటన్ పర్పస్ వస్తుందండి. ఎట్లున్నాయి నా రేట్లో? సంతలో ఎట్టుంది రేటు పిల్లల ఉడికే? ఇప్పుడు మీరు మామూలు సంతలకు పోతా ఉంటారు కదా, పీలేరు సంత ఎట్లుంది, మిగతా సంతలు ఎట్లున్నాయి? అదే ఒకటే, పిల్లల్ని బట్టి ఒక 100 రూపాయలు ఇటు అది. సో అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు పిల్లల వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న పిల్లలు కానించి ఒక 6-7 నెలలు, ఒక 5-6-7 నెలల పిల్లలు అయితే వ్యాపారం చూసాం. 5.5-6తో స్టార్ట్ అయితే ఒక 9-9.5 ఆ విధంగా అయితే ఉన్నాయండి. ఈ వారం పిల్లలు యావరేజ్గా ఉన్నాయి. రేట్లు ఎక్కువ లేవు, తక్కువ లేవు. మనం రైతులను అడిగింది ఏమంటే ఎట్లున్నాయి వ్యాపారం అంటే, ఏ సంత అయినా కూడా పిల్లలను బట్టి రేటు ఉంటుంది. కాస్త 100 రూపాయలు ఇటు అటు ఉంటుంది, అంతకుమించి ఎక్కువ అయితే ఉండదు. సో ఈ వీడియో మీకైతే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.